సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ గణేష్ చతుర్థి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అలానే ఇలా మా ఇంట్లో గణేశుడు అయితే పెడుతున్నాం. సో మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు తీసుకొని వచ్చేసినాం. ఇవాళ అయితే కిందికి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ మండపంలో అనుకోండి. మీకు వాళ్ళు అయితే డెకరేషన్ కూడా చూపెడతాను, అండ్ చూడొచ్చు మీరు. అదే చూస్తూ ఉండండి. సో ఏవో మా అన్న అయితే గణేషుని అయితే తీసుకోండు. ఈసారి అయితే గణేశుడు శివుని రూపంలో అవుతుండు. చిన్నది మాకైతే 1500కి అయితే వచ్చింది దులిపెట్ల. మా కుక్క అయితే చూడు. ఈసారి డెకరేషన్ మొత్తం శివుని రిలేటెడే ఉందన్నమాట. థీమ్ మొత్తం శివుని రిలేటెడే. ఇప్పుడైతే మా కిందికి తీసుకొచ్చి సో గణేశుడు అయితే చేస్తుండు. మీకైతే డెకరేషన్ అయితే చూపెడతా అంటున్నా కదా. సో ఇదే అన్నమాట మా డెకరేషన్. సో శివుని రిలేటెడ్ అని చెప్పినా కదా, శివుని థీమ్. ఇదైతే శివలింగం, వెంకాల త్రిశూలాలు, ఇవన్నీ అయితే ఫ్లవర్స్ అనమాట. అండ్ పైన కూడా కొంచెం లైట్స్. చూడు మా డెకరేషన్ ఎలా ఉందో కొంచెం కమెంట్ చేసి అయితే చెప్పురి. చాలా ఒక 2-3 డేస్ నుంచి నైట్ అవుట్ మొత్తం చేసి కష్టపడి చేసినాం అనమాట. ఇవైతే కృష్ణుని రిలేటెడ్, కొంచెం కృష్ణుని కూడా ఇన్వాల్వ్ చేసాం అనమాట. పాట్స్ పెట్టయితే అందులో అయితే దూది వెన్నె కారుతున్నట్టు. సో ఈడ కూడా ఇంకో పాట్ అనమాట. ఇది కొంచెం పెద్ద పాట్స్ ఈ రెండు. అండ్ మధ్యలో అయితే పీట అయితే పెట్టేసినాం గణేషుని పెట్టడానికి. వెంకాలైతే శివలింగం, ఇంకా ఫ్లవర్స్. ఇప్పుడైతే గణేషుని అయితే కూర్చోబెడుతున్నాం. మా అన్న అయితే రెడీ ఉండి కూర్చోబెట్టడానికి. పెట్టేస్తున్నాం అనమాట. సో గైస్, ఎట్లున్నో మా గణేశుడు జర చెప్పండి. అండ్ అలానే ఇదే అనమాట డెకరేషన్ చేసింది అయితే ఈయన ఎక్కువ. అండ్ ఇవేమో నేను చేసిన, ఇవన్నీ నేను చేసిన అనమాట. ఏంటంటే ఖాళీ ఈయన సెట్ చేసింది అంటే, మొత్తం చేసి ఇచ్చింది అయితే నేను, ఎక్కువ చేసింది అయితే నేను చెప్పాలంటే. ఈ లైటింగ్ సెటప్ మొత్తం నేనే చేసిన అనమాట. వీళ్ళు చేసింది ఏం లేదు, ఇక్కడ పందిరి వేసింది కూడా నేనే. ఏంటంటే వీళ్ళు కలిసి చేసిన అని చెప్పుకుంటారు. ఇక అప్పుడే వడగొట్టింది కూడా వీళ్ళే. ఇక పడేసి మొత్తం మళ్ళీ అయితే పైన పెట్టేస్తారు. అరే కుర్చీలు తీసేసి ఆ ఇంట్లో పెట్టేసి, కుర్చీలు అన్ని తీసేసి ఇంకా కొంచెం సేపట్లో అంటే ఒక 10 minutesలో అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ పూజ కూడా మీకైతే చూపెట్టేస్తాను అనమాట. మా అన్న ఏదో చేస్తుండే ఈడ. నాకేం తెలియదు. ఖాళీ ఏంటంటే చేస్తున్నా అని బయట చూపటం కోసమే అన్ని చేసినట్టే ఉంటాడు, కానీ ఏం చెయ్యడు. అందరినీ ఏపిస్తాడు కానీ చెయ్యడు. మా డాడీ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుందో ఇప్పుడు నాగార్జున మొత్తం నాగార్జున స్టైల్ అయితే వేసిండు. బయట కామెడీ చేసి నాగార్జున స్టైల్ అయితే వేసిండు. బయట కామెడీ చేసి నాగార్జున ఎట్లుందో కమెంట్ చేయండి. మా డాడీ ఎట్లుందో కమెంట్ చేయాలి. మా గణేశుడు మా డెకరేషన్ ఎట్లుందో కూడా కమెంట్ అయితే వేయరి. మా మమ్మీ కూడా వచ్చేసింది. మమ్మీ ఏం చేస్తున్నాయి ఇప్పుడు? నేను బంగారం చేయించేసిన యాక్చువల్లీ. ఓకే, అది మమ్మీ చెకింగ్కి ఇద్దాము అని. ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పూజ? ఇప్పుడు రెడీ చేస్తున్నాం అన్ని. ఎన్ని డేస్ కి తీసుకోరు? సో ఫ్రెండ్స్ చూసారుగా, అయితే ఇప్పుడు గణేషన్ కాడ అయితే అన్ని పండ్లు, అన్ని పూలు పండ్లు అన్ని పెట్టేసినాం. బొట్లు కూడా పెట్టేసినాం. సో ఇప్పుడైతే షాలు అయితే కప్పుతున్నాం. ఇట్లా ముంగడికి రావాలి. మా ఇంటి రోజులు ఏంటంటే షాలు ఎవరైతే లాస్ట్ డే కప్పుకుంటారో వాళ్ళు అయితే 5,000 ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్. గణేషుని వాళ్ళే చంద్రాలు చేసుకొని తెచ్చింది. గణేషునికి అయితే షాలు కూడా వేసేసినాం. ఆగరా దీపాలు ఉంటాయి కదా.
దీపాలకు బాగా చూడు. సెల్ఫ్ డబ్బా నాగార్జున నాన్నగారు. సో షాల్వ అయితే సెట్ చేసేసినాం. మా ఈ కృష్ణ కుండ అయితే ఊగుతుంది ఇక్కడ. ఇప్పుడైతే అందరికి తోరణాలు అయితే తోరణం మమ్మీ ఏమంటారు దాన్ని కంకణం కడుతుంది. మా మమ్మీకి కూడా నాగార్జున కంకణం కట్టాలి. పెద్దగారికి జరుగుతుంది ఇంటికి పెద్దగాలి అలాగాలి అందరికైతే కంకణం మారుతుంది. నెక్స్ట్ మన ఛాన్స్. ఇప్పుడైతే మా చిన్న తాత నా ఛాన్స్. కడిగిపో. చూసి గీసుకోవద్దు ముందే. మా ఇది మాంజత్వం తయారు మాంజ కావాలి. మా కంకణం చేస్తా దానం కదా మాంజ అంటావు. ఇంకేంటైనా కట్టి కిందికి కట్టాను. మా మమ్మీ మొత్తం మా చేతికాడ కడుతుంది. పొద్దున్న నుంచి సాగు కానీ పాటలు ఎప్పుడు పెట్టలేవు. నాది కూడా కంకణం అయితే కట్టేసి సౌండ్ ఇప్పుడైతే మా డాడీ మా మమ్మీకి అయితే కడుతుంది. నాగార్జున మా డాడీకి కంకణం కట్టడానికి కూడా వస్తలే. నాగార్జున స్పెషల్ ఆమ్లో పండులేని ఆమ్లో మూడు మూడు పుస్తకాలా స్మైలీ నవ్వే మమ్మీ నవ్వే. నువ్వు నవ్వాలి ఇప్పుడు. మా మమ్మీ నవ్వుతే మస్తు ఉంటుంది. ఈ మా అమ్మ అయితే దీపం అయితే ముట్టేసింది. బిర్యానీకి అయితే రెడీగా ఉంది. కొబ్బరికాయ తెస్తుందా? ఇది ఊరికి తెలిసిపోతుంది. ఆడనేమో పిల్లి పట్టినాం. పిల్లి పట్టలేకపోయినాం. ఈడ పెట్టు. ఈడ ఇటు సైడ్ పెట్టురా. ఇలా ఇలా అయితే పెట్టేసాం. ఈ ఫ్లవర్స్ అనేది ఈసారి అయితే మస్తు వచ్చింది డెకరేషన్. లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా మంచిగా చేస్తున్నాం మా ఇంట్లో గ్రాండ్గా. ఆ బ్లాగ్స్ చేసిండే కానీ వేరే ఛానల్లో డిలీట్ అయితే చేసిండే కొన్ని ఇష్యూస్ వల్ల. ఇవన్నీ వెయిటింగ్ అనమాట పూజ ఆరతి కోసం. అయితే కొబ్బరికాయ కూడా కొట్టడానికి రెడీ అండి. ఎట్లా చూస్తుంది చూడరి. మా మమ్మీ మా సిస్టర్ స్మైల్ అయితే నవ్వుకుంటుంది. కొబ్బరికాయ అయితే కొట్టేసింది అనండి.
ఫ్రెండ్స్ ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట. మమ్మీ పూజ అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా అయింది? సూపర్ అయింది. డాడీ నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు అదే ఎలా నువ్వు కళ్ళు మూసుకొని చెవులు అలబెట్ట. మమ్మీ వేలం పాటకి అందరినీ రమ్మంటావా? అందరూ ఎవరు? అందరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో అలా రమ్మ. ఏ రోజు తీస్తున్నాం? 5 days. సో విన్నారు కదా, బుధారం. బుధవారం వెనస్డే అయితే తీస్తున్నాం 5 days కి. అందరైతే వేలం పాటలో ఎవరెవరైతే పాల్గొనాలనుకుంటారో చేరి మా గణేష్ లడ్డు కూడా ఇప్పుడు చూపెట్టేసా. వేలం పాట అయితే వాడరు. అలానే నెక్స్ట్ ఇయర్ ఆ వేలం పాట ఎంతైతే వాడిరో అది మనీ అయితే ఇచ్చారనమాట. మా డాడీ కూడా ఎట్లా. సో మీకైతే లడ్డు చూపెట్టేస్తాను అడుగురి. చాలా పెద్ద ఇంత లడ్డు అవుతుంది. సో ఈ లడ్డుకి అయితే వేలం పాటకి రావాలనుకుంటే రండి, మీకైతే అవైలబుల్ ఉంటుంది లడ్డు అయితే. మీరు వేలం పాట వాడాలనుకుంటే వాడండి. సో చూస్తారు కదా మా కంప్లీట్ పూజ అయితే, మా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు. కానీ మా ఇంట్లో ప్రసాదం అయితే ఇదన్నమాట. సో పాయసం గణేశునికి ఇష్టం కాబట్టి ఆ పాయసం, ఇంకొకటి ఈ ఒకటి కూర అయితే అంటే చట్నీ లాంటి టైప్. సో మా డెకరేషన్ ఎలా అనిపించింది, మా గణేశుడు ఎలా అనిపించింది కమెంట్ అయితే ఇవ్వండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. చూసిరుగా డెకరేషన్ ఎలా ఉందో, చాలా అంటే చాలా కష్టపడ్డాం ఈ అవుట్పుట్ కోసం. తప్పకుండా లైక్ చేయండి. ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకైతే లైటింగ్ సెటప్ అయితే అవైలబుల్ ఉందన్నమ్మా. ఇంకా అన్ని డేస్కి అయితే అవైలబుల్ ఉంది. ఎవరికి కావాలన్నా మీరైతే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా, తప్పకుండా కాంటాక్ట్ కాండి. 4 షార్పీలు 10 పవర్ క్యాన్లు, దాంతోపాటు మీరు ఎక్స్ట్రా షార్పీలు అడిగితే ఎక్స్ట్రా కూడా పెడతాం. దాంతోపాటు మనకి మిక్సర్ వస్తుంది, మిక్సర్తో పాటు స్మోక్ వస్తుంది. మీకు పేపర్ షాట్ కావాలంటే పేపర్ షాట్ కూడా, మొత్తం రీజనబుల్ ప్రైజెస్కి అనమాట. సో ఈ గణేశుని నిమజ్జనంకి పెడతలేము, బట్ మీ గణేశుని నిమజ్జనంకి ఒకవేళ కావాలంటే ట్రస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికి కావాలన్నా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, తెలుసుకోండి ప్రైజెస్ గురించి. రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది, మీరైతే మిస్ అయిపోతారు ఒకవేళ కాంటాక్ట్ కాకపోతే. సో వెళ్ళి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలానే వీడియోకి అయితే లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.